ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనము భగవద్గీతలోని 5వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని నేర్చుకుందాం. మొదటగా గీతా జయంతి అనగా ఏంటి అంటే గీతా జయంతిని మార్గశిర శుక్ల ఏకాదశి రోజున జరుపుకుంటారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులు పాండవులు ఇరుసేనల మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడు తన బంధువులను చూసి కలత చెంది రథం వెనుక కూర్చున్నప్పుడు అతని సారథి అయిన శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. దీంతో అర్జునునిలో ఉన్న మోహం అంతమై యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీమద్ భగవద్గీత నిస్వార్థ కర్మయోగం, జ్ఞానం భక్తి కర్మలను బోధించే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గ్రంథం. గీతను నిత్యం చదువుతూ పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, భగవంతుని పట్ల భక్తి ప్రపత్తులు కలుగుతాయి. అంటే మార్గశిర శుక్ల ఏకాదశి రోజున గీతా జయంతిని గీతా జయంతిని జరుపుకుంటాం. ఎందుకు అంటే కౌరవులు పాండవులు అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళ మధ్య యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు వాళ్ళ బంధువులు కదా, వాళ్ళతో యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి గీతను బోధించిన తర్వాత యుద్ధం జరిగింది. దాని గురించి మనం శ్లోకం నేర్చుకుందాం. ఓకే, యోగయుక్తో విశుద్ధాత్మా జితిదాత్మ జితేంద్రియః విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా నిర్వర్ణపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మా విశుద్ధాత్మా విజితాత్మ విజేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మా విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఇప్పుడు దానికి అర్థము మేడం చెప్తారనమాట. మనం ఏదైతే శ్లోకం పలికామో ఆ శ్లోకంకి అర్థము మేడం చెప్తారు, వినండి. సరేనా? కామ్గా వినాలి. Fold your hands. Sit straightly. కర్మయోగమును ఆచరించు వాడి మనసులోని కలకము తీరి మనసు పరిశుద్ధమవుతుంది. తద్వారా మనసును వశమునందుంచుకుంటాడు, ఇంద్రియాలను కూడా జయిస్తాడు. సర్వభూతములను తన ఆత్మ వంటివే అన్న ఏక ఆకారమును తెలుసుకుంటాడు. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించినను వాటి చేత అంటపడదు.